ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమః. అందరికీ జయ శ్రీరామ్ అండి. సంపూర్ణ కార్తీక మహాపురాణంలోని 13వ రోజు పారాయణకు అందరికీ స్వాగతం. నిన్నటి కథలో భాగంగా విష్ణుమూర్తికి దూర్వాసునికి మధ్య జరిగిన సంవాదం యొక్క కొనసాగింపుగా ఈరోజు కథ ప్రారంభమవుతుంది. విష్ణువు దూర్వాసునితో ఇలా చెప్పసాగారు. ఓ దూర్వాస, బ్రాహ్మణుడివైన నీ పట్ల అపచారం జరిగిందన్న తపనతో ఆ అంబరీషుడు విచారగ్రస్తుడై ప్రాయోపవిష్టునిలాగా ఆ బ్రాహ్మణుల మధ్య పరివేష్టి అయి ఉన్నాడు. నా సుదర్శన చక్రం తన కారణంగానే నిన్ను తరుముతోందని ఎంతో దుఃఖిస్తున్నాడు. రాజైనందుకు గాను గో బ్రాహ్మణ రక్షణ తన ప్రథమ కర్తవ్యమై ఉండగా విప్రుడవైన నీకు విపత్తు కలిగించినందుకు ఎంతగానో బాధపడుతున్నాడు. రాజు దండనీతితోనే ధర్మ పరిపాలన చేయాలి. బ్రాహ్మణో బ్రాహ్మణైరేవ నిగ్రాహ్యో వేదవాదిభిః సత్యధర్మాది నిరతైః లోభ దంభ వివర్జితైః. అనగా దోషి అయిన బ్రాహ్మణ్ణి వేద విధులు, సత్యధర్మ నిరతులు, లోభదంభ శూన్యులు అయిన బ్రాహ్మణులు మాత్రమే దండించాలి, కానీ రాజు మాత్రం శిక్షించకూడదు. బ్రాహ్మణుడు పాపం చేసి ప్రాయశ్చిత్తం చేసుకోనప్పుడు ధనాపహరణ లేదా వస్త్రాపహరణము, స్థానభ్రష్టత్వము మొదలైన విధులతో బ్రాహ్మణులు మాత్రమే శిక్షించాలి తప్ప రాజుకు ఆ అర్హత లేదు. తాను స్వయంగా బ్రాహ్మణుని చంపినా, తన నిమిత్తంగా బ్రాహ్మణుడు చంపబడినా, ఇతరులచే తాను చంపించినా కూడా బ్రాహ్మణ హత్య పాతకం కలుగుతుందని ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అందుచేత మహాభక్తుడైన అంబరీషుడు బ్రాహ్మణుడవైన నీకు తన వల్లనే ప్రాణాపాయకరమైన సుదర్శన వేధ కలిగినందుకు ఖిన్నుడై ఉన్నాడు. కాబట్టి నువ్వు తక్షణమే అంబరీషుని దగ్గరకు వెళ్ళు, తద్వారా మీ ఇద్దరికీ కూడా శుభం కలుగుతుంది అని విష్ణువు చెప్పగానే దూర్వాసుడు అంబరీషుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు. మరుక్షణమే సుదర్శనం కూడా అక్కడ ఆవిష్కరించబడింది. భయగ్రస్తుడైన దూర్వాసుని, అతని మీదికి రానున్న సుదర్శనాన్ని చూడగానే అంబరీషుడు ఆ చక్రానికి ఎదురు వెళ్ళి, ఓ సుదర్శన చక్రమా, నన్ను మన్నించు. భయభ్రాంతుడైన వానిని, అందున బ్రాహ్మణునిని ఇలా క్రూరంగా హింసించడం న్యాయం కాదు అంటూనే ధనుర్ధారి అయి ఇలా చెప్పసాగాడు. ఆగు ఆగు ఓ విష్ణు చక్రమా, ఈ బ్రాహ్మణ వధ నీకు తగదు. చంపడమే ప్రధానం అనుకుంటే ముందు నన్ను చంపు. ఈ దూర్వాసుని వదలని పక్షంలో నీతో యుద్ధానికైనా సరే నేను సిద్ధంగా ఉన్నాను. రాజులకు యుద్ధమే కదా ధర్మము, అంతేకాని యాచన చేయడం ధర్మం కాదు. విష్ణువు యొక్క ఆయుధాన్వైన నీవు కూడా నాకు దైవస్వరూపానివే కనుక నిన్ను ప్రార్థించడంలో తప్పులేదు. అయినప్పటికీ ఈ బ్రాహ్మణ రక్షణార్థం నిన్ను ఎదిరించక తప్పదు. నిన్ను జయించగలిగిందంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదన్న విషయం నాకు తెలుసు. అయినా నా బలపరాక్రమాలను కూడా ఒక్కసారి రుచి చూడు. మరి కొన్నాళ్ల పాటు శ్రీహరి హస్తాలలో బ్రతికి ఉండదలుచుకుంటే శరణాగతుడైన దూర్వాసుని వదిలిపెట్టి వెళ్ళిపో, లేదంటే నిన్ను ఖచ్చితంగా నేల కూలుస్తాను అని క్షాత్రధర్మ పాలనకై తనకి దూర్వాసునికి మధ్య ధనుర్ధారి అయి నిలబడిన అంబరీషుణ్ణి ఆప్యాయంగా చూసి అతని ధర్మ నిర్వహణని మరింత పరీక్షించడం కోసం సుదర్శన చక్రం ఇలా పలకసాగింది. ఓ అంబరీష, నాతో యుద్ధం అంటే సంబరం అనుకుంటున్నావా? మహాబల మదమత్తులైన మధుకైటవుల్ని, దేవతలందరికీ అజయులైన మరెందరో రాక్షసుల్ని అవలీలగా నాశనం చేశాను నేను. ఎవరికి కోపం వస్తే ఆ ముఖాన్ని తేరిపారా చూడ్డానికైనా సమస్త ప్రపంచము కంపించిపోతుందో అటువంటి బ్రహ్మ రుద్ర తేజోమూర్తి అయిన ఈ దూర్వాసుడు ఇప్పుడిలా దిక్కులేని దీనుడై అవస్థపడుతున్నాడంటే అది నా ప్రతాపమేనని మర్చిపోకు. ఉభయ తేజస్సంపన్నుడై దూర్వాసుడే నాకు భయపడుతూ ఉండగా కేవలము క్షత్రియాహంకార కారకమైన ఏకైక శివతేజోమూర్తివి నువ్వు నన్నేం చేయగలవు? క్షేమం కోరుకునేవాడు బలవంతుడితో సంధి చేసుకోవాలే గాని ఇలా యుద్ధానికి దిగి నాశనం కాకూడదు. విష్ణు భక్తుడు కాబట్టి ఇంతవరకు నీవన్న మాటలన్నీ సహించాను. లేనిపోని బీరాలకు పోయి వృధాగా ప్రాణాలు పోగొట్టుకోకు అన్నాడు సుదర్శనుడు. ఈ మాటలతో అంబరీషుడి కళ్ళు ఎరుపెక్కాయి. ఏమిటి సుదర్శన, ఎక్కువగా మాట్లాడుతున్నావు? నా దైవమైన హరి ఆయుధానివని ఇంతవరకు ఊరుకున్నాను గాని లేకుంటే నా బాణాలతో నిన్నెప్పుడూ 100 ముక్కలు చేసి ఉండేవాణ్ణి. దేవబ్రాహ్మణులపైన, స్త్రీలు శిశువుల మీద, ఆవుల మీద నేనెప్పుడూ బాణప్రయోగం చేయను. నువ్వు దేవతమైన కారణంగా నీకింకా
నా క్రూర నారాజఘాతాల రుచి తెలియపరచలేదు. నీకు నిజంగా పౌరుష ప్రతాపాలుంటే నీ దివ్యత్వాన్ని దిగబడిచి క్షాత్రధర్మయుతంగా పురుషరూపుడువై యుద్ధం చెయ్యి అంటూ ఆ సుదర్శన చక్రం యొక్క పాదాలపైకి ఏకకాలంలో 20 బాణాలను వేశాడు అంబరీషుడు. అతని పౌరుషానికి, ధర్మరక్షణా దీక్షలో దైవానికైనా జంకని క్షాత్రానికి సంతోషించిన సుదర్శన చక్రం పురుషరూపం ధరించి చిరుమందహాసం చేస్తూ, శ్రీహరి నీ సంరక్షణ నిమిత్తమే నన్ను నియమించారు, కానీ నీతో యుద్ధానికి మాత్రం కాదు. నిన్ను పరీక్షించేందుకే అలా ప్రసంగించాను గాని విష్ణు భక్తులతో నేనెప్పుడూ విరోధపడను. నీ కోరిక ప్రకారమే శరణాగతుడైన ఈ దూర్వాసుణ్ణి వదిలేస్తున్నాను అని చెప్పి అంబరీషుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. అంతటితో అంబరీషుడు ఆనందభరితుడై, ఓ సుదర్శన, నీతో యుద్ధానికి దిగినందుకు నన్ను క్షమించు. భక్తులను పాలించడంలోనూ రాక్షసులను సంహరించడంలోనూ విష్ణుతుల్య ప్రకాశమానము, ప్రాణప్రయాణ కష్టహరణశీలము అయిన నీ ఉత్కృష్టతకి ఇవే నా నమస్కారాలు అంటూ సాష్టాంగ నమస్కారం చేశాడు. అందుకు సంతసించిన సుదర్శనుడు అంబరీషుణ్ణి లేవనెత్తి అభినందించి దీవించి అదృశ్యమయ్యాడు. కలియుగ కార్తీకంలో ఈ అధ్యాయాన్ని ఒక్కసారైనా చదివినా విన్నా కూడా అనేక భోగభాగ్యాలను అనుభవించి అంత్యాన ఉత్తమగతులను పొందుతారు అంటూ ఈ కథకు ఫలశ్రుతి చెప్పి ముగించారు అత్రి మహర్షి. ఇంతటితో ఈరోజు మన పారాయణ పూర్తయింది. తదుపరి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందడం కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోగలరు. ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయగలరు. అందరికీ ధన్యవాదాలు. హరే కృష్ణ.